అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను, కార్మిక చట్టాలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందాయని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్ రవి ఆరోపించారు. లేబర్ కోడ్లతో పాటు బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నాడు జగన్ పరిపాలనలో కార్మికులు, కక్షకులు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్ రవి మరియు కార్మికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిష్కరించి కార్మికులు కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులకు మేలు చేసిన ప్రభుత్వం జగన్ సర్కార్ అనటంలో అతిశయోక్తి లేదన్నారు. నేడు కూటమి పాలనలో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కార్మికుల కష్టాలను పట్టించుకునే కూటమి నేత రాష్ట్రంలో లేదన్నారు. కార్మికుల ఓట్లతో గద్దెక్కిన కూటమి నేడు వారికి వెన్నుపోటు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా ఉంటానన్న పవన్ తన అన్నకు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇప్పించాడు తప్ప రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని చెప్పారు. నిరుద్యోగ వృత్తి ఇస్తానని నేడు ఆ మాట పలకటానికి కూడా వెనకాడుతున్న చంద్రబాబుపై కార్మికులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా ఆటో సోదరులు, వివిధ వర్గాల కార్మిక సోదరులు అందరూ గారు పాల్గొని ఈరోజు జెండా వందన కార్యక్రమం చేస్తడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు కార్మిక సోదరులకి మంచి చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ ఒక 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, చివరికి ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకునే సోదరులు గారా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. కార్మికుల గురించి, కార్మికులుగా ఒక సోదరుల గురించి ఈరోజు మాట్లాడే వాళ్ళు లేరు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో దాని గురించి మాట్లాడే ఏ ఒక్క మంత్రి కానివ్వండి, ఏ ఒక్క నాయకుడు గారు లేరు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రతి కార్మిక సోదరికి సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు చేరూరు కానివ్వండి, ఇలాంటి అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గతంలో అందజేశాం. తప్పకుండా ప్రతి కార్మిక సోదరుల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, మా వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీయూసీ జిల్లా అధ్యక్షులు కానివ్వండి, లేకపోతే నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు కార్మిక సోదరుల గురించి, వాళ్ళ అన్ని ఇబ్బందుల గురించి అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని మరొకసారి ప్రతి ఒక్కరికి గారా కార్మిక దినోత్సవం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సోదరులకు అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అసలు కార్మిక దినోత్సవం మే 1ని ఎందుకు ఒక పండగలాగా జరుపుకుంటున్నాం అనేది కూడా సోదరులకి తెలియాలి. 1886లో అమెరికాలో చికాగో నగరంలో మొదటగా కార్మిక సోదరులంతా కూడా ఒక మార్కెట్లో, అనేటువంటి మార్కెట్లో హక్కుల కోసం, అంటే ఆనాడు కార్మికులంతా కూడా ఒక 16 to 18 hours per day పనిచేయాలనేటువంటి ఒత్తిడి కార్మికుల మీద ఉండేది. అయితే ఇది చాలా అన్యాయం. ఉన్నటువంటి 24 గంటల్లో 8 గంటలు మాత్రమే పని చేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, 8 గంటలు మరి వాళ్ళు వినోదమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటేనే సక్రమంగా పనిచేస్తారు అని చెప్పేసి ఆనాడు ఉద్యమాలు చేసి వేలాదిగా రోడ్డు మీదకి వచ్చి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం మూలాన మరి ఆ 8 గంటలు పని దినాలనేది ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా కార్మికులకి, వర్కింగ్ కమ్యూనిటీకి 8 గంటలు ఆ యొక్క వర్కింగ్ అవర్స్ రావడం జరిగింది. దానికి మరి ఆ గుర్తుగా మరి మనకు అక్కడ జరిగినప్పటికీ కూడా మరి ఇతర దేశాల్లో జరగలే. 1923లో మరి మన చెన్నైలో ఉన్నటువంటి, మన ఇండియాలో ఉన్నటువంటి చెన్నైలో మొదటగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, మేడేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి 1920లో మరి యొక్క కార్మిక చట్టాలు రావడం మూలాన కార్మికులకంతా ఒక ధైర్యం, మరి 8 గంటలే మనం పని చేయాలి, మనం రక్తం అంతా ధారపోస్తున్నాం. ఈ రోజున ప్రపంచానికే కాదు, దేశానికి కాదు, ఎక్కడైనా కూడా వెన్నెముకలాగా ఉండేది, ఆ యొక్క ఆర్థిక మూలాలకు వెన్నెముకలాగా ఉండేది ఎవరంటే కార్మిక లోకమే. కార్మికులు పనిచేస్తేనే ఆ యొక్క
దేశాలు కానీ ప్రపంచం కానీ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఏదైనా కానీ కార్మికుడు చేయాల్సిందే. ఇక్కడ నిలబడ్డామంటే ఈ యొక్క బిల్డింగ్ని కట్టింది ఎవరు? కార్మికులు. మనం వేసుకున్నటువంటి బట్టలు ఈ రోజున వేసుకుంటున్నామంటే తయారు చేసింది ఎవరు? కార్మికులే. ఇలాగా మరి ప్రతి ఒక్కటి కూడా కార్మికులు లేనిది మరి ప్రపంచమే లేదు, దేశమే లేదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మనం ఎప్పటికీ కూడా కార్మికుల యొక్క హక్కుల కోసం సపోర్ట్ చేయాలి, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని మాత్రం ఎక్కడా కూడా అగౌరవపరచకుండా వాళ్ళకు గౌరవంతో చూసుకుంటేనే వాళ్ళు కష్టపడి పనిచేసి మన దేశాభివృద్ధికి ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి మరొకసారి వాళ్ళందరికీ కూడా మరి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దీనికి మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తరఫున కార్మిక నాయకుడిగా ఉన్నటువంటి మన గౌతమ్ రెడ్డి గారికి కూడా మరి ఏదైతే వైసీపీలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్మికుల సంక్షేమం కోసం ఈ రోజున ఎంతగా పనిచేస్తున్నాడో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన వర్కింగ్ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా సపోర్ట్గా నిలబడతాడు. మరి కింద ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలనేటువంటి వాళ్ళ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు పొలిటికల్గా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎప్పుడు కూడా కార్మికులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది, వాళ్ళ వెంట ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సోదరులందరూ కూడా ఒక ఉత్సవంలాగా మేడే దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మే దినోత్సవం అంటేనే కార్మిక వర్గాల్లో ప్రజల్లో గగుర్పాటు పొడిచేటువంటి సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి. అమెరికాలోని చికాగో పట్టణంలో 1886 సంవత్సరంలో ఉవ్వెత్తున లేచినటువంటి కెరటంలాగా లేచినటువంటి కార్మిక సోదరులపైన పాశవికంగా జరిపినటువంటి దమనకాండ కాల్పుల ఫలితంగా అనేక మంది చనిపోతే మే 4వ తారీఖున పెద్ద ఎత్తున ఊరేగింపు చేయటం, పని గంటల విధానాన్ని 20 గంటలు పనిచేసేటువంటిది 18 గంటలు పనిచేసేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోనే కార్మిక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి సందర్భంగా ఆ రోజున ఆ హక్కుని సాధించుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కార్మికుల యొక్క అందరినీ కూడా ఆనంద వెల్లువలుగా రావటం అనేది జరిగినటువంటి సంఘటన దురదృష్టమైన సంఘటన అయినప్పటికీ కూడా దాని ఫలితంగా ప్రపంచంలో ఉండేటువంటి కార్మికులందరూ కూడా ఏకం అవటం అనేటువంటి జరిగింది అనేటువంటి కూడా ఈ సందర్భంగా చెప్పి తీరాలి. వాళ్ళు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో అనేక రకాలైనటువంటి చట్టాలని స్వతంత్రానంతరం ముందు నుంచి కూడా సముపార్జించుకున్నటువంటి భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళని ఇవాళ 4 కోడ్లు అనేటువంటి పేరు తీసుకొచ్చి కార్మిక చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కార్మికులు సమ్మె చేసుకుంటానికి హక్కు లేదనేటువంటిది ఒక పక్కనే చెప్తున్నారు. మరో పక్కన వచ్చేప్పటికీ 30-40 మంది పైనుంటే కానీ యూనియన్ కూడా పెట్టడానికి వీల్లేదనేటువంటి పద్ధతి కూడా చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ కార్మిక సోదరులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనగన లేవు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఈ లేబర్ కోడ్లని నువ్వు ఎప్పుడైతే ఉపసంహరించుకుంటావో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం. ఓ పక్క నుంచి కేంద్రం తాబేదారులాగా పంపిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వాళ్ళని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి కనపడతా ఉంది. దానికి కారణం ఒకటే, ఉపాధి హామీ చట్టం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. జీ అనేటువంటి తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ పేరును కూడా పక్కన వేయటం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ 17 లక్షల పైచిలకు కార్మికులు రోడ్డున పట్టడం జరిగింది. ఇవాళకి కూడా ఉపాధి హామీ చట్టం కింద 1100 కోట్ల రూపాయలు బకాయి పట్టడం అనేటువంటి జరిగింది. వాళ్ళ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి కనపట్టలేదా అన్నాం. ఇవాళ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నాడని చెప్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం రాకపోతే మీకు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు. ఇవాళకి లెక్క గడితే 17,000 కోట్ల రూపాయల పైచిలకు ఇవాళ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎగ్గొట్టడం అనేది జరిగింది. దీనికి మతలబ్ ఏం చెప్తున్నాడు తెలుసండి, నూతన ఉద్యోగ వ్యవస్థని తీసుకొస్తామని డిఎస్సి అనే పేరు మీద 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఆయన చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఓకే అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. ఆయన ఉద్యోగ వ్యవస్థని మహిళల్ని ఉద్ధరిస్తామని చెప్పినట్టుండి ఆయన వాళ్ళ అన్నగారికి ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చుకుని, ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చుకుని మీ అందరికీ ఇచ్చేసాం, మీ అందరూ కూడా హాయిగా ఉండండి, నిరుద్యోగులందరూ కూడా ఇబ్బంది లేదు, మా అన్నకి ఇచ్చాం కాబట్టి మీ అందరికీ ఇచ్చినట్టుగా భావించండి అనేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఓ పక్క నుంచి ఎన్నికల హామీల్లో ఏం చెప్పారు, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఆ విశాఖ హక్కుని ఏం చేశారు, మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో డైరెక్ట్గా ఏం చేయటం జరిగింది,
42 సంస్థల్లో ప్రైవేటైజ్ చేసి వారి కార్మికులందరినీ కూడా రిటైర్మెంట్ కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకునేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున హెచ్చరించారు, వీళ్ళ కాపాడే మాటలను నమ్మకండి అని చెప్పారు. 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ప్రైవేట్ అనేటువంటి మాట ఉక్కు ఫ్యాక్టరీలో రానటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. అందుకే చెప్తున్నాం, ధనవంతులకి అండగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. 99 పైసలకే డైరెక్ట్గా భూములు అమ్మేట్టున్నారు. వేలాది భూముల్ని 99 పైసలకే లీజు కిందకి ఇచ్చేసి కార్మిక వర్గాన్ని నిర్వహించేసేటువంటి పద్ధతులు ఉన్నారు. అందుకే చెప్తున్నాం, ఇవాళ మే దినోత్సవం అనేటువంటి దాన్ని ఒక ఉత్సవంలో కాకుండా ఒక పోరాట స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా వారి యొక్క నీడలోనే వారి యొక్క బాటలోనే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్త ముందుకు రావాలని మే సందర్భంగా మేడే శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా కార్మిక లోకానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు చేసుకునే ఒక పండగలాగా చేసుకునేటువంటి కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కూడా మరి కార్మికులందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రోజున రైతులు మహిళలతో పాటు కార్మికులు కూడా సమానంగా చూసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఇది ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున మరి అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా తూతు మంత్రంగా తన హామీ తీయని మాటలతో చెప్తూ మరి కార్మిక లోకాన్ని అలాగే నిరుద్యోగుల్ని ఎవరిని కూడా సంతృప్తి పరచకుండా కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క తీరుని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మిక లోకం చూస్తూ ఊరుకోదు. రాబోయే కాలంలో కార్మికులందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని పతనం అయ్యే దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.